హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ తరపున ముస్లిం పేద విద్యార్థులకి ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, జేఈ, నీట్, ఎంసెట్లకు కావలసిన ఉచిత శిక్షణ కూడా కల్పించే సంకల్పంతో ఏపీ వర్క్స్ బోర్డ్ ఆధ్వర్యంలో తాలిమే హునర్ ఫ్రీ టాలెంట్ టెస్ట్ ని కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ 6th మే నుంచి 12th మే వరకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో వివరంగా చెప్తాను. సో మొదటగా ఏపీ వర్క్స్ బోర్డ్ అఫీషియల్ సైట్ ని ఓపెన్ చేయాలి. దీని డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. సో ఇప్పుడు మెయిన్ పేజ్ ఓపెన్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఇందులో ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పేరెంట్ వర్కింగ్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది ఇందులో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అడుగుతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్, అప్లై చేసిన స్టూడెంట్ కేవలం ముస్లిం స్టూడెంట్ మాత్రమే అయి ఉండాలి. సెకండ్ పాయింట్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ గా చదివిన స్టూడెంట్ కి కనీసం ఎస్ఎస్సిలో 75% అంటే 450 మార్కులు వచ్చి ఉండాలి. అలాగే థర్డ్ పాయింట్, స్టూడెంట్ ఖచ్చితంగా బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన అయి ఉండాలి. అలాగే ఫోర్త్ పాయింట్, అప్లై చేసే స్టూడెంట్ ఖచ్చితంగా ఏపీకి చెందిన వారే ఉండాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ కి మ్యాచ్ అవుతే కింద అగ్రి చేసి ప్రొసీడ్ టు కంటిన్యూ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయి వస్తుంది. పక్కన స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. అలాగే కింద జెండర్ ని సెలెక్ట్ చేసి పక్కన ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ఫాదర్ ఎలాంటి వృత్తి చేస్తున్నారో ఎంటర్ చేయండి. అలాగే పక్కన మదర్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే కింద మదర్ ఆక్యుపేషన్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన స్టూడెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి బోర్డ్ టైప్, ఇందులో స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ ని సెలెక్ట్ చేయండి. అలాగే ఏ ఇయర్ లో పాస్ అయ్యారో ఎంటర్ చేయండి. అలాగే కింద స్కూల్ నేమ్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన ఎస్ఎస్సి లో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో ఎంటర్ చేయండి. తర్వాత కింద కోర్స్ సెలెక్షన్ లో ఎంపీసీ అండ్ బైపీసీ 2 కోర్సులు ఉన్నాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించిన మీ నియరెస్ట్ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద స్టూడెంట్ ప్రెజెంట్ కంప్లీట్ అడ్రస్, ఇందులో హౌస్ నంబర్, ఏరియా నేమ్, కింద విలేజ్ నేమ్, పక్కన మండల్ నేమ్, కింద టౌన్ నేమ్, చివరిగా డిస్ట్రిక్ట్ నేమ్ ని సెలెక్ట్ చేసుకుని కింద వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన స్టూడెంట్ మొబైల్ నంబర్ అండ్ కింద ఫాదర్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద అప్లికేషన్ సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలి. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్ ఆధార్ కార్డ్ అండ్ ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ రిజల్ట్ కాపీ, తర్వాత రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది బిలో పవర్టీ లైన్ ది అయి ఉండాలి. తర్వాత చివరన స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటో కాపీ, ఇవి అన్ని జేపీజీ ఆర్ పిఎన్జీ లో అప్లోడ్ చేయాలి. సైజ్ ఎంతన్నా పర్వాలేదు. తర్వాత అప్లికేషన్ ఒకసారి వెరిఫై చేసుకొని కింద సబ్మిట్ చేయండి. అంతే, అప్లికేషన్ సబ్మిట్ అయి సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు లాగౌట్ అయి మెయిన్ విండో వస్తుంది. ఇందులో స్టూడెంట్ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేయాలి. ఇందుకు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో స్టూడెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కింద డౌన్లోడ్ పీడిఎఫ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్ హాల్ టికెట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో టెస్ట్ సెంటర్ తో పాటు చివరన ఎగ్జామ్ డేట్ 17th మే నాడు టైం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.